మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియచేస్తున్నాను. ప్రియులారా, దేవుని వాక్యాన్ని ధ్యానిందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25వ వచనం. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించది కళంకమైనను ముడతైనట్టిది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనదిగా నిర్దోషమైనదిగా. ప్రియులారా, ఉదయ కాల సమయంలో అపోస్తులైన పౌలు ఎఫెసీ సంఘానికి ఉత్తరాన్ని వ్రాస్తూ ఉన్నారు. ఆయన అంటూ ఉన్నారు, ప్రేమించే మనసు కలిగి ఉండాలి, ద్వేషించే మనసు ఉండకూడదు అని ఇక్కడ హెచ్చరిస్తూ అంటూ ఉన్నారు. క్రీస్తు కూడా సంఘాన్ని ఆ విధముగా ప్రేమించారు. ఎంత ఉన్నతముగా ప్రేమించారంటే ఆయన పరిశుద్ధమైన నిర్దోషమైనదిగా నిష్కళంకమైనదిగా ఆయన ప్రేమించారండి సంఘాన్ని. ప్రేమించిన వ్యక్తి కనుక ఆయన ప్రాణమే పెట్టారు, తన్ను తాను అప్పగించుకున్నారు. ఆయన కనుక సంఘము కొరకు ప్రాణం పెట్టిన మహాదేవుడు ఆయన. కనుక పురుషులారా, మీ భార్యలను ప్రేమించే విషయంలో కూడా మీరంత అర్పణ కలిగిన వారిగా ఉండాలని ఇక్కడ పౌలు గారు హెచ్చరిస్తూ ఉన్నారు. మరి కుటుంబ సమస్యలను బట్టి ఒక్కొక్కసారి సంసార జీవితంలో ఆటుపోటులని కెరటాలులాగా ఎగసపడేవి, మరలా ప్రశాంతతగా ఉండేవి జరుగుతూ ఉంటాయి. ఆయనను ద్వేషించడం ఏమాత్రం మంచిది కాదు. నీవు ఒక దేవుని బిడ్డవి, నువ్వు దేవుని సన్నిధిలో ఉన్న వ్యక్తివి కనుక సంపూర్ణంగా అర్థం చేసుకుంటూ ప్రేమించి మనసు కలిగి ఉన్నప్పుడే ఆ జీవితము ఎంతో సంతోషంగా దేవుడు నడిపిస్తారు. అటువంటి ప్రేమ కలిగి ఉండే కుటుంబంలో ఒక యజమానుడిగా ఉన్నప్పుడు దేవుడు ఆ కుటుంబాన్ని ఆశీర్వదిస్తారు. అబ్రహాము గారు శారాను చాలా మంచిగా ప్రేమించారు. ఆయన పిలిచినప్పుడు ఆమె అంటూ ఉంది, ఏమి నా యజమానుడా అని పిలిచింది. ఆ మాటలు అంత అర్థం ఉందండి. గనుక ప్రేమించు వారిగా ఉండాలని ప్రభుపేట మనవి చేస్తే మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. ప్రార్థనండి. అత్యంత కృప కలిగిన దేవ, ఘనమైన మీ నామం కొరకై స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాము. నాయన, మీ భార్యను ప్రేమించుడని పురుషులతో మీరు హెచ్చరించారు. నాయన, అవును ప్రభా, ప్రేమించి మనసున్నప్పుడే కుటుంబాన్ని మీరు నడిపిస్తారు, పోషిస్తారు. నాయన, సంఘానం కోసం మీరు ప్రాణమే పెట్టారు, అంతగా ప్రేమించారు. అటువంటి ప్రేమ మా జీవితాల్లో మీరు కొనసాగింప చేయండి. నాయన, నీ కొరకు బ్రతుకువారిగా మీ కృపా సహాయం ఇచ్చి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు దీవించును గాక. ఆమేన్.